హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు బ్యాంగిల్ మేకింగ్ కావాల్సిన మెటీరియల్ గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్, అలాగే వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అండ్ తిల్కమ్ షేప్ పెరల్స్, పింక్ కలర్ తిల్కమ్ షేప్ పెరల్స్ అండ్ షుగర్ బీట్స్. ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి రెడీగా పెట్టుకున్న బ్యాంగిల్, ట్రాన్స్పరెంట్ షీట్, అలాగే సిజర్, B7000 గ్లూ పెన్. ఈ మెటీరియల్ అయితే సరిపోతుంది. B7000 గ్లూ తీసుకొనేసి ఈ షీట్ మీద గ్లూ అప్లై చేసుకోవాలి. మనం ఏ షేప్లో డిజైన్ చేసుకోవాలో ఎంత పడుతుందో అంత గ్లూని అప్లై చేసుకోవాలి. నీట్గా ఎక్కువగా తీసుకోవాలి గ్లూ. అప్పుడే మనం దీనికి అంటించిన స్టోన్స్ కానీ పెరల్స్ కానీ ఊడిపోకుండా ఉంటాయి, గట్టిగా స్టిక్ అవుతుంది. మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ ఫ్లవర్ షేప్లో వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. గ్లూ పెన్ హెల్ప్ తీసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి తిల్కమ్ షేప్ పెరల్స్ ఉన్నాయి కదా, వాటిని రౌండ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. వీటిని కేర్ఫుల్గా నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. అన్ని పెరల్స్ని ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. ఆ పెరల్కి మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకోవాలి. షుగర్ బీట్స్ని మనం హ్యాండ్తో కానీ గ్లూ పెన్తో పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. దానికి మనం B7000 గ్లూకి వచ్చే క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి స్టిక్ చేసుకుంటే మంచిగా కరెక్ట్గా స్టిక్ అవుతాయి. మంచిగా హెల్ప్ అవుతుంది మనకి డిజైన్ చేసుకోవడానికి. పెరల్కి గ్యాప్ కాస్త తక్కువగా ఉండడం వల్ల మనకి షుగర్ బీట్స్ సైజు కొన్ని అంటే అన్నీ ఈక్వల్ సైజులో ఉండవు కదా, అవి స్మాల్గా ఉంటాయి, బిగ్ సైజు వస్తాయి కదా. చూసుకొని ఏవి కరెక్ట్గా ఫిట్ అవుతాయో అవి చూసుకొని స్టిక్ చేసుకోవాలి. స్లోగా ఎంత పేషెన్సీగా డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది, డిజైన్ కూడా అంత కరెక్ట్గా నీట్గా వస్తుంది మనకి. మనం స్టిక్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి. డ్రై అయ్యాక కొంచెం కూడా కదలవు ఇవి. మనం స్టిక్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి.
ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం డిజైన్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ మీదనే నేను రెడీ చేశాను ఈ బ్యాంగిల్ని. నన్ను ట్రస్ట్ చేసి నాకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇవి తిలకం షేపు పెరల్స్ ఉన్నాయి కదా, అవి కౌంటింగ్ ప్రకారం తీసుకుంటే మనకి అన్ని ఫ్లవర్లు ఒకే షేప్ ఒకే సైజులో వస్తాయి. లేదు అనేసి ఎక్కువ తక్కువ తీసుకుంటే కొన్ని పెద్దగా వస్తాయి, కొన్ని చిన్నగా వస్తాయి. అందుకే నేను ప్రతి ఒక్క ఫ్లవర్కి కౌంట్ చేసుకొని తీసుకున్నాను పెరల్స్ని. అందుకు నాకు అన్నీ కరెక్ట్గా నీట్గా వచ్చాయి. ఈ బ్రైడల్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో చాలా క్లియర్గా చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా బ్యాంగిల్ మేకింగ్ మొత్తం అర్థమవుతుంది. మీరు కస్టమైజ్ చేసుకోవాలన్నా మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే నేను ఎంత నీట్గా డిజైన్ ఎంత బాగా వచ్చిందనేసి కస్టమర్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షుగర్ బీట్స్ని అట్లా ఉంచేసి వదిలేయకుండా కొంచెం వాటిని లోపలికి ప్రెస్ చేసుకుంటే మనకి గట్టిగా స్టిక్ అవుతాయి. సేమ్ ఇంక ఇదే ప్యాటర్న్లో మొత్తం ఫ్లవర్స్ని డిజైన్ చేసుకోవాలి. మొత్తం 1 బ్యాంగిల్కి వచ్చేసి నాకు 2/4 సైజ్ బ్యాంగిల్కి వచ్చేసి 9 ఫ్లవర్స్ అయితే సరిపోతాయి మనకి. ఈ ఫ్లవర్స్ అన్నీ ఓన్లీ 1 బ్యాంగిల్కే సరిపోతాయి. ఇవి ఎంతసేపు డ్రై అవనిస్తే మనకి ఫ్లవర్ అంత నీట్గా వస్తుంది. కొంచెం కనీసం ఒక 2 అవర్స్ అయినా లీవ్ చేసుకోవాలి ఫ్లవర్ డ్రై అవ్వడానికి. ఫ్లవర్ డ్రై అయినాక సిజర్ యూజ్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి. మనం డ్రై అవ్వకుండా కట్ చేసేకి ట్రై చేస్తే అవి పెరల్స్ అన్నీ కదిలిపోయి షేప్ అవుట్ అవుతుంది ఫ్లవరు. సిజర్తో ఎడ్జెస్ కట్ చేసుకున్నాక లోపల కర్వ్ కూడా ఊదిగడ్డి హెల్ప్తో నీట్గా కట్ చేసుకున్నాను. కాకపోతే ఆ వీడియో మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇదే డిజైన్ చేసినప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్ని తీసుకొని దానిపైన B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో ఆ విధంగా అప్లై చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువగా గ్లూని తీసుకోవాలి. అలానే బయటకు వచ్చేలా ఉండకూడదు. ఈ విధంగా B7000 గ్లూని అప్లై చేసుకొని ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలి.
దాని కిందనే కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చేసి ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గ్యాప్ అవసరం లేదు, జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక ఏమన్నా క్లిప్స్ పెట్టుకొని హోల్డ్ చేసి ఉంచితే మనకి ఇంకా బాగా స్టిక్ అవుతాయి. ఎందుకంటే ఇది B7000 గ్లూ, అదిగాక ఇవి సిల్క్ పేపర్ కదా, కొంచెం స్లిప్ అయ్యేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఫుల్ సెట్ వీడియో ఉంది, లోటస్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో కూడా తీశాను. అన్నీ కలిపి ఒకే వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను ఇంకొక వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. దానిలో మొత్తం ఫుల్ సెట్ లోటస్ బ్యాంగిల్ మేకింగ్ అండ్ లోటస్ బ్యాంగిల్స్లో ఇది ఎలా సెట్ చేశాను, ఎలా పెడితే బాగుంటుంది అనేసి నేను వీడియో తీశాను. అది కూడా పోస్ట్ చేస్తాను ఒక 3-4 డేస్లో. బ్యాంగిల్ సైజుని బట్టి ఈ ఫ్లవర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి బ్యాంగిల్ సైజ్ చిన్నదయ్యే కొద్దీ ఫ్లవర్లు తక్కువ పడతాయి, బ్యాంగిల్ సైజ్ పెద్దదయ్యే కొద్దీ కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా బ్యాంగిల్ అయితే రెడీ చేసుకున్నాను. మిడిల్లో వచ్చేసి షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్కి మిడిల్లో షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ని రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు లోటస్ బ్యాంగిల్ మిడిల్లో ఇది ఎలా సెట్ చేశాను అనేసి క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.